హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ సెంటర్ అండి. సో ఈరోజు నేను కామన్గా మన పేషెంట్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను. సో వాటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంతకుముందు మాకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక ట్యూబ్ తీసేశారండి, ఇప్పుడు ఒక ట్యూబే ఉంది, అందులో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అన్ఫార్చునేట్లీ అది కూడా తీసేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో డెఫినెట్గా ఉంటుందండి. మీరు 2 ట్యూబ్స్ లేకపోయినా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎలాగా అంటే, ఓవరీస్ ఫంక్షనింగ్గా ఉండి యూట్రస్ నార్మల్గా ఉంది అంటే మీరు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో వీటిలో ఇలాంటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే 60 to 70% ఛాన్స్ యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ అనమాట అండి. సో 2 ట్యూబ్స్ లేకపోయినా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మంచిగా ఉంటుంది. విజిట్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. సో ఇంకొకటి క్వశ్చన్, కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో ఇంతకుముందు బీపీ వచ్చింది మేడం, షుగర్ వచ్చింది, అది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా అని చాలామంది అడుగుతారనమాట. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బీపీ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో బీపీ నార్మల్గా ఉండి 20 వీక్స్ తర్వాత కనుక బీపీ డెవలప్ అయితే అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారనమాట. అది ప్రెగ్నెన్సీలో ఉన్న ప్లెసెంటా యొక్క బ్లడ్ సప్లై ఫార్మేషన్ వల్ల కారణమయ్యే బీపీ. అది యూజువల్గా చాలామందికి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఆ బీపీ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే మీకు బీపీ డిటెక్ట్ అయింది అంటే దాన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే, మీరు ఆల్రెడీ హైపర్ టెన్సివ్ పేషెంట్, అన్ఫార్చునేట్గా ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయింది. అలాంటిది ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అయ్యి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. సో మెడికేషన్స్ తీసుకుంటే అది కంట్రోల్లో ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇది కూడా సేమ్ అనమాట. ప్రెగ్నెన్సీలో లేట్ ట్రైమిస్టర్స్లో ఒకవేళ కానీ షుగర్స్ లెవెల్స్ అనేవి పెరిగితే దాన్ని డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు. అది డెలివరీ అయిన తర్వాత 6 వారాల తర్వాతకి నార్మల్సీకి వస్తుంది. కానీ చాలా ఎక్కువ షుగర్స్ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవడం అండ్ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, డెఫినెట్గా అది నార్మల్సీకి వచ్చేస్తుంది. బట్ మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఎవరెవరికి ఐయుఐ చేస్తారు మేడం, ఏ పేషెంట్స్కి ఐవీఎఫ్ చేస్తారు, ఎవరికి నార్మల్ న్యాచురల్ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ ఇస్తారు అని అడుగుతూ ఉంటారు. సో యంగ్ కపుల్ ఉన్నారు, రీసెంట్లీ మ్యారీడ్ కపుల్, పెద్ద ఇష్యూస్ ఏం లేవు, స్పర్మ్లో ఏం ప్రాబ్లం లేదు, ఉసైడ్స్లో ఏం ప్రాబ్లం లేదు, ఎగ్ నెంబర్ నార్మల్గా ఉంది అంటే వాళ్ళకి ఐయుఐ పద్ధతి సరిపోతుంది అనమాట. సో పీసీఓఎస్ ఉంది, అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము, ఎగ్ డెవలప్మెంట్లో ఇష్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తాము. వాళ్ళకి ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయాల్సి ఉంటుంది ఇనీషియల్గా ఎర్లీ డేస్ ఆఫ్ మ్యారేజ్లో. సో ఐవీఎఫ్ ఇవన్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో ఐవీఎఫ్ చేస్తాము, లేకపోతే ఇలా ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ 2 ట్యూబ్స్లో బ్లాక్ ఉండటము, లేకపోతే ముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చి ట్యూబ్స్ అనేవి తీసేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ పద్ధతి చేస్తాం. ఇంకా మేల్ ఇన్ఫర్టిలిటీ, సివియర్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అలాంటి వాళ్ళలో ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతికి వెళ్ళడం అనేది చేస్తామన్నమాట. ఈ ట్రీట్మెంట్స్ అనేవి పేషెంట్ బేస్డ్ ఉంటాయి. ప్రతి డయాగ్నోసిస్కి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట.